రెడ్డి గారు, నేను కూడా అరవగలను. అరిసి ఆధిక్యత సార్ 4 క్వశ్చన్లు అడుగుతాను సార్ మిమ్మల్ని. 4 క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 1 మీరు సమాధానం చెప్పాలి. అసలు క్వశ్చన్లు అడిగే అర్హత మీకు ఎక్కడుంది? ఈ ప్రభుత్వానికి క్వశ్చన్లు అడిగే అర్హత లేదు. పనిచేసే బాధ్యత ఉంది, పనిచేసే బాధ్యత ఉంది. ప్రశ్నించే అర్హత మీకెక్కడది? మీరు పని చేయాలి. ప్రశ్నించాల్సింది రాష్ట్ర ప్రజలు, మేము. ఇక మీరు పని చేయడం చేత కదా? అధికారం ఇచ్చింది మీరు ప్రశ్నించడానికి. అయిపోయిందా? చెప్పండి. ప్రశ్నించే అర్హత మీకు పని చేసే బాధ్యతను తప్పుకొని ప్రశ్నిస్తా ఉంటున్నారు. 9 నెలల్లో ఏం చేశారు ఈ కేసు నాకు చెప్పాలి అంటే మీకెవడో చెప్పడు. మీకు చెప్పాల్సిన పని లేదు సిబిఐ కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ. ఒక హత్య కేసు దర్యాప్తు సోగాళ్ళి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి వచ్చేసి నాకు చెప్పండి 9 నెలల్లో ఏమైందో కానీ నీకు వచ్చి చెప్పడెవడు. అర్థమవుతా ఉందా? నీకు చెప్తారు ఏ విత్తనవాదం రాష్ట్ర ప్రజలకు సమాధానం కోర్టులు చెప్తాయి. ఇప్పుడు నీకేదైనా అనుమానం ఉంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో వేసుకో. అంతేగాని డిబేట్ లోకి వచ్చేసి 9 నెలల్లో సిబిఐ ఏం చేసింది అనేది నీకెవడో చెప్పడు. నీకు చెప్పడానికి కాదు సిబిఐ ఉంది, నీకు చెప్పడానికి కాదు. ఇప్పుడు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాను చెప్పాలా? ఇదేమైనా ప్రాజెక్టా? ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయాలి చెప్పడానికి? ఇంట్లో ఉన్నటువంటి కుక్కను కూడా చంపేసి మనం 4 హత్యల గురించి చెప్పుకుంటా ఉన్నాం. మోగజీవి హత్య కూడా చంపేసినటువంటి వ్యక్తులు వీళ్ళ గురించి చెప్పాలి. బలవాడి వచ్చావు ప్రశ్నిస్తాం కానీ పని చేయం, అది చెప్పండి. చేస్తారు సార్. పని చేస్తేనేమో ప్రభుత్వం కుట్ర పనేసి కక్ష సాధింపు చర్యలు అని చెప్పేసి తమరు అంటాం. ఈ రోజు మళ్ళీ పని చేయమంటాం. లోపలేస్తే అన్ని వస్తాయి బయటికి, కానీ లోపలేస్తేనేమో కుట్ర సాధింపు కక్ష సాధింపు. ఎవరిని పట్టుకొస్తారు సార్? పలేవాడిని పట్టుకొస్తారు పొద్దున్నే చెప్పేసి. ఈ రోజు నీకు సిబిఐ సమాధానం చెప్పాలా? నీకు సమాధానం చెప్పాలా? సిబిఐ సమాధానం చెప్పాలి. సిబిఐ సరే, ఓకే ఓకే. వంశీకృష్ణ గారు ఒక్క నిమిషం ఉండండి సార్. వెంకటేశ్వర రెడ్డి గారు ప్లీజ్. వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం సార్. వంశీకృష్ణ గారు మాట్లాడండి. ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు నన్ను ప్రశ్నించే హక్కు మీకు లేదని అంటా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా కాకుండా రాష్ట్ర పౌరుడిగా అడుగుతా ఉన్నా. అసలు గొడ్డలపోటుని గుండెపోటుని ఎందుకన్నారు? పాయింట్ 1. పాయింట్ 2, సిబిఐ ఎంక్వైరీ కావాలి అని చెప్పేసి మైకుల ముందు చించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదని ఎందుకన్నాడు? పాయింట్ 2. పాయింట్ 3, అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి సిబిఐ అధికారుల మీద కేసులు ఎందుకు పెట్టారు? పాయింట్ 3. పాయింట్ 4, నంద్యాల హాస్పిటల్లో ఎందుకు దాక్కున్నారు? పాయింట్ 4. రాష్ట్ర పౌరుడిగా సమాధానాలు చెప్పండి. అడిగా మిమ్మల్ని, సమాధానాలు చెప్పండి. గుండెపోటని ఎందుకు అన్నావు? గుండెపోటని చెప్తారు. వెయిట్. ఓకే ఓకే, మీరు అడిగారు కదా. ఒక్క నిమిషం వంశకృష్ణ గారు. వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడండి. వెంకటేశ్వర రెడ్డి గారు, ఆ ప్రశ్నలు అన్ని ఏదన్నా తప్పులైతే, మేము మాట్లాడిన విషయాల్లో తప్పులైతే మీ దగ్గర నిజాలుంటే మీరు మేము చేసిన తప్పుల్ని చర్య తీసుకునే బాధ్యత మీ మీద ఉంది కదా. మీరు ఎందుకు చర్య తీసుకోవట్లేదు? గుండెపోటుని ఎందుకు అన్నావు చెప్పు. గుండెపోటుని ఎందుకు అన్నావు చెప్పు. గుండెపోటు అని ఎందుకు అన్నారు? 9 నెలలు అంటారు మళ్ళీ. గొడ్డలిపోటు గుండెపోటుని ఎందుకన్నారు? గొడ్డలిపోటు క్లియర్ గా కనిపిస్తా ఉంది. వచ్చి గుండెపోటు ఎందుకన్నారు? చర్య తీసుకోవా? చర్య తీసుకుంటారు. మీలాగా ఓవర్ నైట్ లో అరెస్ట్ చర్యలు తీసుకోమంటావా? నీ ఇష్టాన్ని నువ్వు చంపేసి చర్యలు తీసుకోమంటావా? నీ ఇష్టాన్ని నువ్వు చంపే మా మీద నెట్టు చర్యలు తీసుకోవాలా? ఈ రోజు నీ ఇష్టాన్ని చంపేసి చర్యలు తీసుకోవాలా? 5 నిమిషాలు తీసుకున్నారు. ఇష్టానికి చంపేసి ఈ రోజు టీవీల ముందుకు వచ్చేసి నువ్వు చర్యలు తీసుకోమంటావా? చర్యలు తీసుకుంటే కొట్టమంటావా?
సుప్రీంకోర్టు గ్యాగ్ ఆర్డర్ కి వ్యతిరేకంగా నీ దగ్గర ఏ సాక్ష్యాలు లేకుండా ఎవడెళ్ళాడు గ్యాగ్ ఆర్డర్ కి? ఎందుకు వెళ్ళారు గ్యాగ్ ఆర్డర్ కి? మీ బాబాయ్ హత్య కేసు గురించి మాట్లాడొద్దని గ్యాగ్ ఆర్డర్ కి ఎందుకు వెళ్ళారు? హత్య కేసు గురించి మాట్లాడొద్దు అని ఎందుకు వెళ్ళారు గ్యాగ్ ఆర్డర్ కి? ఎందుకు వెళ్ళారు గ్యాగ్ ఆర్డర్ కి? గ్యాగ్ ఆర్డర్ కి ఎందుకు వెళ్ళారు చెప్పు. మా బాబాయ్ హత్య కేసు గురించి ఎవరు మాట్లాడకూడదని గ్యాగ్ ఆర్డర్ కి ఎందుకు వెళ్ళారు? హత్య జరిగిన వారం రోజుల్లో తప్పుడు ప్రచారం జరిగిన వారం రోజుల్లో గ్యాగ్ ఆర్డర్ కి ఎందుకు వెళ్ళారు? ఎవరు ఈ హత్య గురించి మాట్లాడకూడదని ఎందుకు వెళ్ళారు? మీ ఇష్టానికి మీరు వచ్చేసి చంపేయండి, మీ ఇష్టానికి మీరు వచ్చేసి పేకలు పోయండి, మీ ఇష్టానికి మీరు వచ్చేసి ఏదైనా చేయండి. చర్యలు తీసుకోవాలా? చర్యలు తీసుకుంటేనే కొట్టా లోపలేస్తావా మిమ్మల్ని? ఇళ్లలో వాళ్ళని చంపండి, రోడ్ల మీద వాళ్ళని చంపండి, బయట వాళ్ళని చంపండి. సార్ రాజు గారు, పులివెందుల ప్రజలు ఆలోచించాలా. 1978 నుండి ఈ పులివెందుల్లో ఒక కుటుంబం ఆధిపత్యం సాగిస్తా ఉంది. ఆ కుటుంబం ఈ రోజు పులివెందులు అనే పేరింటనే భయపడేలా చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. దాని కుటుంబానికి సపోర్ట్ చేస్తా హత్యలు చేసేసి చర్యలు తీసుకోవాలా? హత్యలు తీసుకోవాలని చర్యలు తీసుకోవాలా? తీసుకుంటారు, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి ఉన్నా లోపలేస్తారు దాని వెనకాల. ఆ రోజు వచ్చి కుట్ర లోపలేస్తారని వాళ్ళకంటే చెబుతాం. ఊరికే నోటికొచ్చాడు మాట్లాడటమా? చర్యలు తీసుకోవాలా? చంపేశారు సార్, ఇంటి ముందు చంపేశారు. ఎందుకంటే చాలా జరిగాయి అవన్నీ అవన్నీ. ఇప్పుడు ఆ కేసు కాదు, ఇప్పుడు సాక్షులు ఎందుకు చనిపోతున్నది మనకి ఇప్పుడు ఇంపార్టెంట్. వాగుతాడు, రొల్లుతాడు, చర్యలు తీసుకుంటా అని చెప్పాలి. తీసుకుంటారు. ఊరికే వాగుతా కూర్చుంటారు ఎందుకు? ఆరోపణలు చేయడం ఒక్కటే తెలుసా? ఎందుకు రొల్లుతావు? ఎందుకు? ఇవన్నీ ఆరోపణలు కాదు, అన్ని ఆధారాలు ఉన్నాయి. ఒక్క నిమిషం ఆగండి సార్. నువ్వు చెప్పండి. 32 మంది కబడ్డీ ఎస్పీలు, క్షుద్ర పూజలు ఇవన్నీ చేశారు చూడు. వీటిని అంటారు దొంగ ఆరోపణలని. దొంగ ఆరోపణలని వీటిని అంటారు. ఎందుకు రాశావు నారాసుర రక్త చరిత్ర అని? మీ ఇంట్లో మీ బాబాయ్ చెప్పుకుని నారాసుర రక్త చరిత్ర రాస్తే సరిపోయిందా? సరిపోదు. నారాసుర రక్త చరిత్ర అనేది ఆరోపణ. ఈ రోజు నువ్వు వచ్చి ఆరోపణ చేస్తే సరిపోయిందా అంటున్నావు. పింక్ డైమండ్ అనేది ఆరోపణ. దేవదేవుడిని వదల్లా మీరు ఆరోపణ చేయడంలో. పింక్ డైమండ్ అనేది ఆరోపణ. ఎక్కడుంది పింక్ డైమండ్? వచ్చింది 5 సంవత్సరాలు పింక్ డైమండ్ బయటికి. ఇక నువ్వు ఆరోపణలు అంటావా? వచ్చి నువ్వు నేను చూసుకో, ముందు ఆరోపణలు అంటే ఏంటో తెలుసుకో. నారాసుర రక్త చరిత్ర ఇది ఆరోపణ. దీని మీద మేము కోర్టుకు వెళ్ళాం, పరువు నష్ట దావా వేశాం, నడుస్తా ఉంది. అంటారు త్వరలో. నువ్వు చెప్పాలి ఆరోపణల గురించి. ఓకే సార్, ఓకే ఒక నిమిషం ఆగండి. ఓకే.